నెంబర్ 5 122 వర్సెస్ ఇంగ్లాండ్ ఇన్ పూణే ఇన్ 2016. అది 2016 పూణే వేదికగా ఇండియా వర్సెస్ ఇంగ్లాండ్ వన్డే సిరీస్ మొదలు కావడం అయితే జరిగింది. ఈ సిరీస్ కోహ్లీకి ఎంతో స్పెషల్. ఎందుకంటే ఈ సిరీస్ నుంచి కోహ్లీ ఫుల్ టైం వన్డే కెప్టెన్సీ బాధ్యతను అప్పగించారు కాబట్టి. అయితే మొదట బ్యాటింగ్ చేసిన ఇంగ్లాండ్ 50 ఓవర్స్కి 350 అయితే స్కోర్ చేయడం జరిగింది. 351 టార్గెట్తో బరిలో దిగిన టీమిండియాకి అంత చెప్పుకోదగ్గ స్టార్ట్ అయితే దక్కలేదు. ఫస్ట్ వికెట్ పడిన తర్వాత క్రీజ్లోకి వచ్చిన కోహ్లీ ఎండ్ పాతుకుపోయి మరొక ఎండ్ కేడర్జా వచ్చేదాకా ట్రబుల్ అయితే జరుగుతాం చూసాం. అప్పుడు వీళ్ళిద్దరూ కలిసి ఫిఫ్త్ వికెట్కి 200 రన్స్ పార్ట్నర్షిప్ అయితే క్రియేట్ చేయడం అయితే జరిగింది. అయితే ఈ చేస్లో కోహ్లీ 105 బాల్స్లో 122 రన్స్ అయితే స్కోర్ చేశాడు విత్ ద 8 ఫోర్సెస్ అండ్ 5 సిక్సెస్. అయితే ఈ చేస్ని మరో 11 బాల్స్ ఉండగానే ఇండియా విన్ అయిపోయింది. నెంబర్ 4 154 నాట్అవుట్ వర్సెస్ న్యూజిలాండ్ ఇన్ మొహాలీ ఇన్ 2016. 2016లో ఇండియా వర్సెస్ న్యూజిలాండ్ వన్డే సిరీస్లో థర్డ్ వన్డేలో న్యూజిలాండ్ ఫస్ట్ బ్యాటింగ్ చేసి 285 రన్స్ అయితే స్కోర్ చేస్తారు. ఆ తర్వాత చేస్ మొదలుపెట్టిన టీమిండియాకి వెంటనే 2 వికెట్స్ పడిపోయి రోహిత్ శర్మ అండ్ అజింక్య రహానే పడిపోవడంతో చిన్న ట్రబుల్లోకి అయితే వెళ్తుంది. ఫస్ట్ వికెట్ రహానే పడిన తర్వాత క్రీజ్లోకి వచ్చిన విరాట్ కోహ్లీ రోహిత్ శర్మతో అయితే ఇన్నింగ్స్ని ముందుకు తీసుకెళ్లే ప్రయత్నంలో ఉంటాడు. అయితే రోహిత్ శర్మ అవుట్ అవడంతో ఆ తర్వాత క్రీజ్లోకి వచ్చిన ఎంఎస్ ధోనీతో 151 రన్స్ పార్ట్నర్షిప్ అయితే స్కోర్ చేయడం జరిగింది. అయితే కోహ్లీ ఈ ఇన్నింగ్స్ని ఎక్కడా వదలకుండా చివరి వరకు తీసుకువెళ్ళి 134 బాల్స్లో 154 రన్స్ స్కోర్ చేయడం అయితే జరిగింది విత్ 16 ఫోర్సెస్ అండ్ విత్ సింగిల్ సిక్సర్. అయితే ఈ మ్యాచ్ ఇండియా 1/7 అండ్ 10 బాల్స్ ఉండగానే మ్యాచ్ని ఫినిష్ చేసేశారు. అండ్ ఈ చేస్లో మరో స్పెషాలిటీ ఏంటంటే మ్యాట్ హెన్రీ అండ్ టీమ్ సౌదీ ఇద్దరు డెడ్లియెస్ట్ బౌలింగ్ వేయడమే. నెంబర్ 3 100 వర్సెస్ ఆస్ట్రేలియా ఇన్ జైపూర్ ఇన్ 2013. అది 2013 ఇండియా వర్సెస్ ఆస్ట్రేలియా. మొదటి బ్యాటింగ్ చేసిన ఆస్ట్రేలియా 50 ఓవర్స్కి 359 ఫర్ 5 అయితే స్కోర్ చేసింది. 360 టార్గెట్తో బరిలో దిగిన టీమిండియాకి రోహిత్ శర్మ అండ్ శిఖర్ ధవన్ ఒక ఫ్లయింగ్ స్టార్ట్ అయితే ఇచ్చారు. ఆ తర్వాత శిఖర్ ధవన్ 95 మీద అండ్ టీమిండియా స్కోర్ 176 ఉన్నప్పుడు ఫల్క్నర్ బౌలింగ్లో హ్యాడెన్కి క్యాచ్ ఇచ్చి అవుట్ అయిపోతాడు. ఆ తర్వాత క్రీజ్లోకి వచ్చిన విరాట్ కోహ్లీ జస్ట్ 52 బాల్స్లోనే 8 ఫోర్స్ అండ్ 7 సిక్సెస్తో 100 కొట్టి నాట్అవుట్గా అయితే మ్యాచ్ని ఫినిష్ చేస్తాడు. అయితే ఆ రోజు ఇండియా జస్ట్ 1 వికెట్ మాత్రమే కోల్పోయి 360 టార్గెట్ని జస్ట్ 43.4 ఓవర్స్లో చేస్ చేసింది. అండ్ ఇండియా ఫాస్టెస్ట్ వన్డే సెంచరీ రికార్డ్ ఇప్పటికీ కూడా స్టిల్ విరాట్ కోహ్లీ పేరు మీద ఉందంటే మీరు నమ్ముతారా? నెంబర్ 2 183 వర్సెస్ పాక్ ఇన్ దుబాయ్ ఇన్ 2012. ప్రతి భారతీయ క్రికెట్ ఫ్యాన్ అండ్ పాకిస్తాన్ క్రికెట్ ఫ్యాన్ మర్చిపోలేని రోజు మార్చ్ 28, 2012. అది 2022 వరకు మార్చ్ 28. బట్ 2022లో అది మారింది. ఎందుకంటే T20 వరల్డ్ కప్లో విరాట్ కోహ్లీ మరోసారి ద ఫాదర్ ఆఫ్ పాకిస్తాన్ అని ప్రూవ్ చేసుకున్నాడు కాబట్టి. సరే, ఇప్పుడు టాపిక్ డివైడ్ అవుతుంది. అది ఏషియా కప్లో కీలకమైన మ్యాచ్ మన ఇండియాకి. ఎందుకంటే ముందు మ్యాచ్ సచిన్ సార్ 100 సెంచరీ కొట్టిన మనం బంగ్లాదేశ్ మీద ఓడిపోయాం కాబట్టి. అయితే టోర్నమెంట్లో ముందుకు సాగాలి అంటే మనం పాకిస్తాన్ మీద తప్పని గెలవాల్సిన మ్యాచ్. అయితే మొదటి బ్యాటింగ్ చేసిన పాక్ 329 అయితే స్కోర్ చేయడం జరిగింది. చేస్ మొదలుపెట్టిన టీమిండియా ఎర్లీగా అయితే ఒక వికెట్ గంభీర్ని కోల్పోయింది. ఆ తర్వాత క్రీజ్లోకి వచ్చిన విరాట్ కోహ్లీ గాడ్ ఆఫ్ క్రికెట్ సచిన్ టెండూల్కర్తో చేస్ ముందుకు తీసుకెళ్లారు. అయితే మన టీమిండియా ఈ చేస్ని మరో 13 బాల్స్ ఉండగానే 6 వికెట్స్తో విన్ అయింది. అండ్ ఈ చేస్ ఇప్పటికి కూడా విరాట్ కోహ్లీ హైయెస్ట్ వన్డే స్కోర్ అని మీకు తెలుసా ఫ్రెండ్? నెంబర్ 1 133 నాట్అవుట్ ఇన్ 86 బాల్స్ వర్సెస్ శ్రీలంక ఇన్ ఆస్ట్రేలియా. ఇది ఒక ట్రై మ్యాచ్ సిరీస్. మనం ఈ మ్యాచ్ తప్పక గెలవాల్సిన మ్యాచ్. అయితే ఫస్ట్ శ్రీలంక బ్యాటింగ్ చేస్తే 300 కొడితే మనం 37 ఓవర్స్లో చేస్ చేయాలి. అయితే ముందు బ్యాటింగ్ చేసిన శ్రీలంక ఒక 20 రన్స్ ఎక్స్ట్రాగా 320 కొట్టింది. ఆ తర్వాత చేస్ మొదలుపెట్టిన టీమిండియా ఒక చిన్న మంచి స్టార్ట్ వచ్చినప్పటికీ మోస్ట్ ఎక్స్పీరియన్స్ బ్యాటర్స్ అయిన సచిన్ టెండూల్కర్ అండ్ సెహ్వాగ్ని కోల్పోవడం అయితే జరిగింది. ఇంకా మనం నెగ్గము అని అందరూ అనుకున్నప్పటికీ ఢిల్లీ డియో చేస్ని ముందుకు తీసుకువెళ్లారు. ఆ డియో మరి ఎవరో కాదు మన కోచ్ అయిన గంభీర్ అండ్ ద రన్ మిషన్ కోహ్లీ. అయితే ఈ చేస్లో గంభీర్ యాంకర్ రోల్ ఆడితే కోహ్లీ జస్ట్ 76 బాల్స్లోనే 100 కొట్టేశాడు ఇందులో ఒక ఓవర్లో మలింగా వేసిన యార్కర్స్ని ఈజీగా సిక్సెస్ అండ్ ఫోర్స్ ఎలా కొట్టాలో అందరికీ చూపించాడు క్రికెట్ ప్రపంచానికి పరిచయం చేశాడు యార్కర్స్ని ఎలా కొట్టాలి. ఈ చేస్ని 37 ఓవర్స్లో చేస్ చేయాలి కాబట్టి ఇంకొన్ని బాల్స్ ఉండగానే ఈ చేస్ని ఫినిష్ చేసేశారు మీరు ఒకటి అబ్జర్వ్ చేస్తే ఈ 5 నాక్స్ కూడా చేసింగ్లో వచ్చినవి. అంటే దీన్ని బట్టి మనం అర్థం చేసుకోవచ్చు చేస్లో మన విరాట్ కోహ్లీ ఎలా ఆడతాడనేది. అండ్ వీటితో పాటు విరాట్ కోహ్లీ ఫస్ట్ 100 వర్సెస్ శ్రీలంక ఇన్ 2009, 2010లో ఆస్ట్రేలియా మీద 118 నాక్. ఈ 118 నాక్ నుంచే కోహ్లీని అందరూ చేస్ మాస్టర్ అని పిలుస్తున్నారు ఫ్రెండ్స్.
అండ్ 139 వర్సెస్ శ్రీలంక ఇన్ 2014, 100 వర్సెస్ సౌత్ ఆఫ్రికా ఇన్ 2018 అండ్ వీటితో పాటు 117 అగైనెస్ట్ న్యూజిలాండ్ ఇన్ వరల్డ్ కప్ సెమీఫైనల్. ఇదైతే ప్రతి ఫ్యాన్కి గుర్తుంటుంది, ఎందుకంటే వన్డేస్లో ఎక్కువ సెంచరీస్ రికార్డ్ బ్రేక్ చేశాడు కాబట్టి. అండ్ ఎలాంటి నాక్స్ మరెన్నో ఆడాలని ఈ రిమైనింగ్ కెరియర్లో ఆశిద్దాం ఫ్రెండ్స్.